అది 55 లక్షల చదరపు కిలోమీటర్ల పచ్చని నరకం. అక్కడ సూర్యరశ్మి నేలను తాకదు. అక్కడ సమయం స్తంభించిపోతుంది. మనం 21వ శతాబ్దంలో రోదసిలోకి వెళుతున్నామని మురిసిపోతున్నాం. కాని అదే భూమిపై ఇప్పటికీ పచ్చిమాంసాన్ని తింటూ, వింత భాషలు మాట్లాడుతూ, మనల్ని చూస్తే బాణాలతో వేటాడే వింత మానవులున్నారని మీకు తెలుసా? గూగుల్ మ్యాప్స్ కూడా చూపించలేని ప్రాంతాలు అక్కడున్నాయి. సైన్స్ కూడా వివరించలేని వింత శబ్దాలు అక్కడ వినిపిస్తాయి. ఒక మనిషి అక్కడికి వెళితే తిరిగి రావటం సాధ్యమేనా? అసలు ఆ అట్టడుగు అడవుల్లో వాళ్లు దాస్తున్న ఆ మహారహస్యం ఏంటి? నేటి మన ఎపిసోడ్లో అమెజాన్ అడవుల చీకటి కోణాలను, ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని ఆ వింత మానవుల గూఢచారాన్ని ఛేదించబోతున్నాం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఇది మీరు వినే కథ కాదు, ఒక పీడకలలాంటి నిజం. అమెజాన్ లోపల దాదాపు 100కి పైగా అన్కాంటాక్టెడ్ ట్రైబ్స్ ఉన్నాయి. వీరు వేల ఏళ్లుగా అలాగే ఉన్నారు. వారి ప్రాంతాల్లోకి వెళ్లడాన్ని బ్రెజిల్ ప్రభుత్వం నిషేధించింది. 2018లో ఒక అమెరికన్ మిషనరీ అక్కడికి వెళ్లడానికి ప్రయత్నించినప్పుడు వారు అతనిపై బాణాలతో దాడిచేసి చంపేశారు. వారికి బయటి ప్రపంచం అంటే ఒక శత్రువు అని అర్థం. ఈ తెగల్లో కొందరు తమ పెదవుల కింద పెద్ద కర్రముక్కలను గుచ్చుకుంటారు. మరికొందరు తమ చర్మాన్ని జంతువుల దంతాలతో కోసుకుంటారు. ఇది అలంకారం కాదు, వారి తెగ గుర్తింపు. కొన్ని తెగలు ఇప్పటికీ నరమాంస భక్షకులుగా ఉన్నాయని కథనాలున్నాయి. శత్రువును చంపి వారి శక్తిని పొందేందుకు వారి మాంసాన్ని తింటారని కొందరు పరిశోధకులు నమ్ముతారు. అమెజాన్ అడవుల్లో ఉండే మనుషులు షామన్ అనే మాంత్రికులను నమ్ముతారు. వీరు అయవాస్కా అనే వింత ద్రవాన్ని తాగి పరలోకంలో ఉన్న ఆత్మలతో మాట్లాడతారని చెబుతారు. స్థానిక తెగల నమ్మకం ప్రకారం అక్కడ కొందరు మనుషులు రాత్రివేళల్లో చిరుతపులులుగా మారిపోతారు. దీనిని లైకాంథ్రోపీ అని పిలుస్తారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా అడవి లోపల పనిచేసే గనికార్మికులు ఇలాంటి వింత జీవులను చూశామని ప్రమాణం చేసి మరీ చెబుతుంటారు. అమెజాన్ లోపల కురుపిరా అనే వింత మానవులు ఉంటారని పుకారుంది. వీరి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయి. వీరు అడవిని రక్షిస్తారని, వేటగాళ్లను దారితప్పించి చంపేస్తారని అక్కడి ప్రజలు గడగడలాడిపోతారు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ మనిషి కంటే 3 రెట్లు పెద్దగా ఉండే అడుగుజాడలు కనిపించాయి. అవి గొరిల్లావి కావు, ఎందుకంటే అమెజాన్లో గొరిల్లాలు ఉండవు. మరి ఆ అడుగులు ఎవరివి? బంగారంతో నిర్మించిన నగరం అమెజాన్ అడవుల గుండెల్లో ఎక్కడో ఉందని స్పానిష్ యాత్రికులు నమ్మేవారు. దానికోసం వేల మంది అడవిలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఆధునిక శాటిలైట్ చిత్రాల్లో అడవి కింద పెద్ద పెద్ద రేఖాగణితాకారాలు, జియోగ్లిఫ్స్ కనిపించాయి. అంటే అక్కడొకప్పుడు అత్యంత తెలివైన మానవ నాగరికత ఉండేదని అర్థం. మ్యాన్ ఆఫ్ ది హోల్ అనే వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఇతని తెగ మొత్తాన్ని భూస్వాములు చంపేయగా ఇతనొక్కడే 26 ఏళ్లు అడవిలో జీవించాడు. ఇతను పెద్ద పెద్ద గుంతలు తవ్వి అందులో దాక్కునేవాడు. 2022లో ఇతను చనిపోయాడు. అతనితో పాటు ఒక భాష, ఒక సంస్కృతి శాశ్వతంగా అంతరించిపోయింది. ఈ వింత మానవులకున్న ఏకైక శత్రువు మనం. అడవులను నరికివేస్తూ మనం వారి ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. వారు మనల్ని చూడాలనుకోవడం లేదు. వారిని వారిలాగే ఉండనివ్వడం మన బాధ్యత. అమెజాన్ అనేది కేవలం చెట్ల గుంపు కాదు, అది కోట్లాది రహస్యాల గని. అక్కడ మనం చూడని మనుషులున్నారు, మనం వినని భాషలున్నాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా అమెజాన్ అడవులకు దగ్గరకు వెళితే గుర్తుంచుకోండి, మీరు అడవిని చూడటం లేదు, అడవి లోపలి నుంచి కొన్ని వేల కళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.